హ్యాపీ న్యూ ఇయర్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలకు యేసు క్రీస్తు నామములో శుభాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. ఈ యొక్క వాగ్దానము మన జీవితాల్లో దేవుడు ఫలింపచేయునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నూతన సంవత్సరంలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. దేవుడు గతించిన 2024 సంవత్సరం అంతా కాచి కాపాడి 2025 సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే క్రీస్తులో ఉంటారో వాళ్ళు నూతన సృష్టి, వారి జీవితంలో ఉన్న పాతవత్త గతించి క్రొత్తదనంతో దేవుడు నింపబోతున్నాడు. ఏదైతే నీ జీవితంలో పాతది, లేకపోతే పాత స్వభావము, పాత పద్ధతులు ఇవన్నీ పోయి నూతన స్వభావంతో దేవుడిని నింపాలనుకుంటున్నాడు. పాతగా నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి శపితమైనటువంటి తీసివేసి నూతన ఆశీర్వాదాలతో దేవుడు నింపాలనుకుంటున్నాడు. అయితే అది ఎప్పుడు జరుగుద్ది మన జీవితంలో, అది ఎలా జరుగుద్ది అని మనం ఆలోచన చేస్తే, పైన వాక్యం మనం బాగా అర్థం చేసుకుంటే, ఎవడైనాను క్రీస్తునందు ఉంటే, ప్రియులారా బాగా జాగ్రత్తగా మనం ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలి. క్రీస్తునందు మనం ఉంటేనే ఈ వాగ్దానం మన జీవితంలో ఫలిస్తుంది. ఎలా ఫలిస్తుంది? క్రీస్తులో ఉండడం అంటే ఏంటంటే క్రీస్తుని అంటకట్టెపడి ఉండడం. ద్రాక్షావళి నేను, తీగల మీరు, నాతో అంటకట్టబడి ఉన్న ప్రతి తీగను నేను ఫలింపచేస్తాను, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని యేసుప్రభువు వారు యోహాను సువార్తలో మనకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం క్రీస్తులో ఉండడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తులో ఉండాలని మనం చాలాసార్లు అనుకుంటాము, కానీ చాలాసార్లు మనం క్రీస్తుకు బయటే ఉంటూ ఉన్నాం. క్రీస్తు చెప్పిన మాటలు ఏవి మన జీవితంలో మనము పట్టించుకోవడం లేదు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని యేసుప్రభువు వారు చెప్పారు. ఈ యొక్క ఆజ్ఞను మనం ఎంతవరకు నెరవేరుస్తూ ఉన్నామో ఈ నూతన సంవత్సరంలో మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఏమండి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి లేదా ఆరాధించాలి అని దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చాడు. మరి మనం దేవుడిని ఎంత మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ఉన్నామో లేదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం క్రీస్తులో ఉండడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తుని ఆరాధించేవారుగా, క్రీస్తు నామాన్ని ఘనపరిచేవారుగా, క్రీస్తు నామాన్ని హెచ్చించేవారుగా, ప్రభు యొక్క సువార్తను ప్రకటించేవారుగా, ప్రభువు కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా మనం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నాడు, గొప్ప ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన వాగ్దానాలతో మిమ్మల్ని నింపబోతున్నాడు. దేవుడి మాటలు మీ జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. దిస్ వీడియో స్పాన్సర్ బై బైమోట్ షాపింగ్ యాప్. బైమోట్ e-shopping application is one of the online shopping app. Now available this application Play Store, App Store. Please click below link, install this application. Thank you.